ఫ్రెండ్స్, ఈరోజు పొట్టుమినపప్పుతో ఇడ్లీ పిండి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా నేను ఒక గ్లాసుడు పప్పు నానబెట్టుకున్నాను. ఇది ఒక 5 అవర్స్ నానబెట్టాను. అలాగే మనకి ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టుకోవాలి ఒక 5 అవర్స్. గ్లాసుడు పప్పుకి 2 గ్లాసెస్ ఇడ్లీ రవ్వ నానబెట్టుకున్నాను. ఈ విధంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని పప్పుని వాష్ చేసుకోవాలి. గట్టిగా కలుపుకొని వాష్ చేసుకోవాలి. ఇలా గట్టిగా కలుపుకొని వాష్ చేసుకుంటే మనకి తొక్క అనేది బాగా ఊడుతుంది. ఈ విధంగా తొక్క అంతా ఊడింది కదా. ఇప్పుడు మనకి ఇందులో ఉన్న రాళ్ళు కానీ ఇసుక కానీ పోవాలంటే మనకి పాతకాలం పద్ధతిలో గాలించడం అంటారు. ఈ విధంగా నేను ఒక బౌల్ నుంచి ఒక బౌల్లోకి పప్పుని ఇలాగా వేరు చేసుకుంటున్నా. అలా 3 టైమ్స్ మనకి చేసుకోవాలి. ఇలా తీసుకుంటూ ఉండాలి. ఒక బౌల్ నుంచి ఇంకో బౌల్లోకి అలా వేసుకుంటూ ఉంటే మనకి ఇందులో ఉన్న ఇసుక రాళ్ళు ఏవైనా ఉన్నా పోతాయి. ఈ విధంగా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పప్పుని శుభ్రపరిచిన పప్పుని మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ వేసుకున్న తర్వాత నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుంటున్నా మిక్స్ చేసిన పిండిని. మిక్స్ చేసుకున్న పిండిని ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు నానబెట్టిన ఇడ్లీ రవ్వని మనం గట్టిగా ప్రెస్ చేసుకొని పిండిలోకి వేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా పిండిలోకి వేసుకుంటున్నా. గట్టిగా ప్రెస్ చేసుకొని వేసుకోవాలి. ఇడ్లీ రవ్వని ఈ విధంగా కింద నుంచి పై వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే మనకి ఇడ్లీ పిండి అనేది తయారైపోయింది. ఈ ఇడ్లీ పిండిని మూత పెట్టి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మార్నింగ్ ఇడ్లీలు చేసుకోవచ్చు, బాగుంటాయి.